హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లెవర్ అండ్ సింపుల్ హోమ్. ఈరోజు మన వీడియోలో షర్ట్ని ఈజీగా ఫాస్ట్గా ఎలా ఐరన్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బెడ్షీట్ తీసుకున్నాను. బెడ్షీట్ పైన షర్ట్ ఐరన్ చేసుకోవాలి. షర్ట్ ఐరన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఇక్కడ కాలర్ని 2 సైడ్స్ ఐరన్ చేసుకోవాలండి. తర్వాత షర్ట్ని ఇలా రివర్స్ చేసి ఇక్కడ కుట్టు ఉంటుంది కదండి, సో ఆ కుట్టుని ఇలా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని దీన్ని లెవెల్గా అనుకొని దాని తర్వాత మనం ఐరన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లే మీరు కూడా ఐరన్ చేసుకోండి. మీరు కొత్తగా ఐరన్ బాక్స్ కొనుక్కోవాలనుకుంటే మీకోసం అయితే ఒక చిన్న టిప్ అండి. ఐరన్ బాక్స్ ఎప్పుడు కూడా వెయిట్ ఉండాలన్నమాట. ఐరన్ బాక్స్ వెయిట్గా ఉంటే ఐరనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీని తర్వాత మనం 2 హ్యాండ్స్ని కూడా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు కూడా ఒక హ్యాండ్ని తీసుకోండి ఐరన్ చేసుకోవడానికి. సో ఫస్ట్ అయితే ఇలా 1 సైడ్ ఐరన్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే బోత్ సైడ్స్ అంటే 2 వైపులా కూడా సేమ్ ఇలాగే ఐరన్ చేసుకోవాలండి హ్యాండ్స్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్కి 1 సైడ్ అయితే ఇలా ఐరనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు సేమ్ ఈ హ్యాండ్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని అక్కడ కూడా సేమ్ ఇలాగే ఐరన్ చేయండి. ఇలాంటివి మన ఇంటికి ఎంతగానో ఉపయోగపడే మరిన్ని విషయాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆన్లో పెట్టుకోండి. సో చూడండి, ఇప్పుడైతే నేను ఇంకో సైడు హ్యాండ్ని ఐరన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, షర్ట్ ఐరనింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట. అంతేనండి, ఇంకా ఇటు సైడ్ అయితే ఐరనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హ్యాండ్ని మనం ఇంకో సైడ్కి టర్న్ చేసుకుందాం. ఎలా టర్న్ చేసుకోవాలో ఒకసారి చూడండి మీరు కూడా. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేయండి. ఇక్కడ మనకి కాలర్ అండ్ హ్యాండ్స్ ఐరనింగ్ అనేది అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం ఇంకా బ్యాక్ పార్ట్ని ఐరన్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఐరన్ చేయడానికి షర్ట్ని మన వైపు పెట్టుకోండి. ఇలా టాప్ నుంచి బాటమ్కి ఐరన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడైతే టాప్ సైడ్ ఐరన్ చేస్తున్నాను. మనం ఐరన్ చేసేటప్పుడు ముడతలు అనేవి రాకుండా నీట్గా ఐరన్ చేసుకోవాలండి. ఇలా టాప్ ఐరన్ చేయడం అయిపోయిన తర్వాత షర్ట్ని బాటమ్ సైడ్ కూడా ఐరన్ చేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ ఐరనింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఐరన్ చేయడానికి మనమైతే ముందు ఈ కాలర్కి బటన్ అనేది పెట్టేయాలన్నమాట. సో చూడండి, నేనైతే ఇక్కడ ఫస్ట్ బటన్ పెడుతున్నాను. ఈ బటన్ పెట్టడం అనేది మీకు కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు లేదు నేను బటన్ పెట్టకుండానే ఐరన్ చేయగలను అంటే మీరు బటన్స్ పెట్టకుండానే ఐరన్ చేయవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే ఓవరాల్గా 3 బటన్స్ అనేవి పెట్టేస్తున్నాను. పెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి షర్ట్ని నీట్గా పరుచుకోండి. సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ అంతే అండి, పైనుంచి కిందికి ఐరన్ చేస్తూ రండి.
ఇక్కడ ఈ షర్ట్ అయితే మీకు కనిపిస్తుంది కదండి, చాలా అంటే చాలా తక్కువ ముడతలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ముడతలు ఎక్కువగా లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం బట్టల్ని వాష్ చేస్తాం కదండి, అప్పుడు ఆరబెట్టేటప్పుడే మనం ఈ షర్ట్లనే కాదండి ఏ క్లాత్స్ అయినా కూడా ఒకసారి విదిలిచి వేసుకుంటే మనకి ముడతలు అనేవి చాలా అంటే చాలా తక్కువగా వస్తాయి అన్నమాట. అలా కాదని మనం ఎక్కువగా బట్టలు ముడతపడి మళ్ళీ ఐరన్ ఎక్కువ చేస్తే కలర్ అనేది ఈజీగా షేడ్ అయిపోతుందండి. సో బట్టల్ని వాష్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా ఫ్రంట్ సైడ్ మొత్తం ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకి బటన్స్ పెట్టే స్ట్రిప్ అనేది ఉంటుంది కదండి, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా బటన్ స్ట్రిప్ని ఐరన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మనకు షర్ట్ని ఫోల్డ్ చేయడం మాత్రమే ఉందండి. షర్ట్ని ఫోల్డ్ చేయడానికి ఇలా కాలర్కి పక్కగా కొంచెం పట్టుకోండి. అలా 2 హ్యాండ్స్ని ఉపయోగించి షర్ట్ని మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఐరన్ బాక్స్తో ఐరన్ చేయండి. ఇలా ఐరన్ చేసిన తర్వాత షర్ట్ హ్యాండ్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి దాన్ని కూడా ఐరన్ చేయడం వల్ల మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. సో మీ దగ్గర అయితే పెద్ద ఐరన్ బాక్స్ లేకపోవడం కానీ లేదా వెయిట్ తక్కువగా ఉన్న ఐరన్ బాక్స్ ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేయండి. ఐరనింగ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇలా రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి ఐరన్ చేయండి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో హ్యాండ్ని కూడా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇంట్లో పర్ఫ్యూమ్ తయారు చేశారా అండి? సంపంగి పూలతో పర్ఫ్యూమ్ ఎలా తయారు చేయాలో మన ఛానల్లో వీడియో రాబోతుంది. మీరు కూడా తప్పకుండా ఆ వీడియోని చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్న విధంగా షర్ట్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కాలర్ అనేది షర్ట్ కంటే ఎక్కువ పొడవు రాకూడదండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేయండి. అంతేనండి, ఇంకా మన షర్ట్ ఐరనింగ్ అనేది అయిపోయింది. మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి షర్ట్ని ఐరన్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.